అందరికీ నమస్కారం. నేను మీ సౌమ్య. శ్లోక విత్ మీనింగ్ ఛానల్కు స్వాగతం. భగవద్గీత సిరీస్లో భాగంగా ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 36వ శ్లోకం నుండి 41వ శ్లోకం వరకు నేర్చుకుందాం. ముందుగా 36వ శ్లోకం నేర్చుకుందాం. నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతిః స్య జనార్దన పాపమేవా శ్రేయేదస్మాన్ హత్వై తానా తతాయినః. ఇప్పుడు దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ శ్రీకృష్ణ, ధృతరాష్ట్ర కుమారులను చంపితే మనకు సంతోషం ఎలా కలుగుతుంది? వారు దుర్మార్గులే అయినప్పటికీ వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది అని అంటున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు కౌరవులను అతతాయులు అని పిలిచాడు. అంటే ఎవరు? ఇల్లు తగలబెట్టేవారు, విషం పెట్టేవారు, ఆయుధాలతో దాడి చేసేవారు, భూమిని లేదా భార్యను అపహరించేవారు అని అర్థం. ఈ మాటలన్నీ కౌరవులకు సరిగ్గా సరిపోతాయి. తదుపరి 37వ శ్లోకం నేర్చుకుందాం. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇప్పుడు దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. కాబట్టి కృష్ణ, స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము అని అంటున్నాడు. ఇక్కడ వారు శత్రువులే అయినా కూడా బంధువులు కావడం వల్ల వారిని చంపి పొందే విజయం లేదా రాజ్యం తనకు సుఖాన్ని ఇవ్వదని అర్జునుడి అభిప్రాయం. తదుపరి 38వ శ్లోకం నేర్చుకుందాం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. దీని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దురాశతో కళ్ళు మూసుకుపోయిన కౌరవులు వంశం నశించిపోతోందని, మిత్రులకు ద్రోహం చేస్తున్నామని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. తదుపరి 39వ శ్లోకం నేర్చుకుందాం. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ని వర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. దీని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడు ఇంకా ఏమంటున్నాడంటే, ఓ జనార్దన, కులనాశనం వల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. అయినప్పటికీ కౌరవులు లోభం వల్ల ఆ పాపాన్ని చూడలేకపోతే మనం మాత్రం ఎందుకు ఈ పాపం నుండి విరమించుకోకూడదు అని అంటున్నాడు. ఇక్కడ అర్జునుడి ఉద్దేశం ఏంటంటే, ఈ పని చేయడం వల్ల మనకు కలిగే దోషం, పాపం తెలిసినప్పుడు మనం ఆ పని చేయకుండా ఉండొచ్చు కదా. తదుపరి 40వ శ్లోకం నేర్చుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత. దీని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వంశనాశనం సంభవించినప్పుడు ఆ వంశంలో తరతరాలుగా వస్తున్న సనాతనమైన కులధర్మాలు, ఆచారాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు ఆ కుటుంబం మొత్తాన్ని అధర్మం ఆవరిస్తుంది. అందుచేత కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు అని అర్జునుడి ఉద్దేశం. తదుపరి 41వ శ్లోకం నేర్చుకుందాం. అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దీని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ శ్రీకృష్ణ, అధర్మం అధికమవడం వల్ల కుటుంబంలోని స్త్రీలు అనైతికంగా మారతారు. ఆ ప్రభావం వారికి పుట్టే సంతానం మీద పడుతుంది. అప్పుడు వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని అర్జునుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని శ్లోకాల కోసం శ్లోక విత్ మీనింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి.